బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లాలో జోరు వాన కురుస్తుంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. దీంతో పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో రాయలసీమలో అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాకు వాతావరణ శాఖ అధికారులు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. భారత్ ఆస్ట్రేలియా వాణిజ్యంలో ఏపీదే కీలక పాత్ర అని మంత్రి నారా లోకేష్ అన్నారు. భారత్లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా ఉందన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేష్ బ్రిస్బెన్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితులు డాక్టర్ నమ్రత, కళ్యాణి, నందిని, సంతోషి, జయంత్ కృష్ణను కోర్టు అనుమతితో అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం నిందితులు చెంచల్గూడ జైల్లో ఉండడంతో వారందరినీ అక్కడే విచారించేందుకు ఈడీకి కోర్టు అనుమతించింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం విశేష పూజలు నిర్వహించారు. కార్తీక మాసం మొదటి రోజు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజు కావడంతో ఆలయంలో 108 కలశాలతో పంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం శతఘటాభిషేకం పూజలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో ఈ సమావేశం జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, రోడ్ షోలు, ప్రచార వ్యూహాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం. కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ప్రసిద్ధ శబరిమల ఆలయాన్ని దర్శించడానికి వెళ్లారు. అయితే ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా హెలిప్యాడ్ ఉన్నట్లుండి కుంగిపోయింది. ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఒలింపిక్ పథకాల విజేత నీరజ్ చోప్రాకు ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రదానం చేశారు. ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా తొలుత సుబేదార్గా 2016లో జాయిన్ అయ్యారు. అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ కూడా అలాంటి కీలక నిర్ణయమే తీసుకుంది. H-1B వీసా అభ్యర్థుల నియామకాన్ని నిలిపివేయాలని వాల్మార్ట్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు బ్లూంబర్గ్ తన కథనంలో పేర్కొంది. ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం భారీగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆయన $96.5 మిలియన్ల వేతనం అందుకోనున్నారు. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 846 కోట్ల అన్నమాట. బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల పసిడి ధర 1,28,150కి చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర 1,17,500కు చేరుకుంది. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్కి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. ఫైనల్ మ్యాచ్ కూడా భారత్ వేదికగా జరగనుంది. నవీ ముంబై దీనికి ఆతిథ్యం ఇవ్వనుంది. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఐసీసీకి వెసులుబాటు దక్కింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.